నా రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ మీద చాలా అంటే చాలా ట్రోల్స్ చేశారు భయ్య. ఈ మూవీ మీద అసలు హైప్ లేదు, వచ్చిన కంటెంట్ ఏమి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు, ఈ మూవీ ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోతుందని చాలా మంది అంటే చాలా మంది అన్నారు భయ్య. ఎందుకంటే ఈ మూవీలో వచ్చిన సాంగ్స్ గానీ కంటెంట్ గానీ నిజంగానే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు భయ్య. ఈ మూవీ మన రామ్ చరణ్ గారి అండ్ మన శంకర్ గారి కాంబినేషన్ అవుతున్న ఫస్ట్ మూవీ. ఈ మూవీ చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాల్లో, కానీ వచ్చిన కంటెంట్ అంతలా సాటిస్ఫై చేయలేదు జనాల్లో. తర్వాత టీజర్ రిలీజ్ చేశారు భయ్య. టీజర్ మాత్రం అదిరిపోయింది. ఒక్క టీజర్ తో మన రామ్ చరణ్ గారు అందరు నోరు మూయించేశారు. ఈ టీజర్ లో మన శంకర్ గారి హార్డ్ వర్క్ పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. కొన్ని షార్ట్స్ అయితే అద్దిరిపోయి అంతే. ఈ మూవీలో మన రామ్ చరణ్ గారు డిఫరెంట్ లుక్స్ తో కనిపించబోతున్నారు. మన రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే అద్దర కొట్టేశారు భయ్య టీజర్ లో. ఈ మూవీతో మన శంకర్ గారు ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారని అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే మన శంకర్ గారు ప్రీవియస్ మూవీ భారతీయుడు ఘోరంగా అంటే ఘోరంగా ఫ్లాప్ అయిపోయింది. ప్రీవియస్ మూవీ ఫ్లాప్ అవడం వల్ల నెక్స్ట్ వచ్చే మూవీ మీద ఇంపాక్ట్ పడుతుంది భయ్య. నెక్స్ట్ వచ్చే మూవీ ఎలా తీస్తారని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. టీజర్ చూసాక ఈ మూవీతో మన శంకర్ గారు ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారని అర్థమైపోయింది భయ్య. ఎందుకంటే ఆయన గేమ్ చేంజర్ మూవీలు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు భయ్య. ఆ విషయం మన టీజర్ చూస్తే అర్థమైపోతుంది. ఈ మూవీ రొటీన్ స్టోరీయే భయ్య, కానీ డిఫరెంట్ వేలో చూపిస్తున్నారు. అండ్ ఖచ్చితంగా అన్ప్రెడిక్టబుల్ ట్విస్ట్ ఖచ్చితంగా ఉంటది. కొన్ని ఫ్రేమ్స్ అయితే అద్దరిపోయిన భయ్య టీజర్ లో. ఇక మన తమన్ గారి బీజిఎం అంటారా, చాలా అంటే చాలా బాగుంది భయ్య టీజర్ లో. ఈ మూవీ సంక్రాంతి 2025 రిలీజ్ చేస్తున్న విషయం మనందరూ తెలిసిందే. చూద్దాం మరి ఈ మూవీ ఎంత ఇంపాక్ట్ ఇస్తుందో థియేటర్ లో. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేయండి గురు.